వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే అమ్మవారి గుడికి బయలుదేరామండి. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను గుడికి వెళ్ళాలని చెప్పి 1 ఇయర్ నుంచి. కానీ ఎందుకో తెలియదు, ఆగిపోతుంది. అనుకున్న ప్రతిసారి ఆగిపోతుంది. నెక్స్ట్ సండే వెళ్దాం అనుకున్నప్పుడల్లా ఆగిపోతుంది. ఎందుకో తెలియదు. ఈసారి అయితే గట్టిగా అమ్మవారిని అనుకున్నాను. ఎలాగైనా సరే తల్లి, నువ్వు రప్పించుకోవాలనుకుంటే ఎలాగైనా రప్పించుకుంటా, ఈ మొక్కుబడి ఎలాగైనా తీర్చుకోవాలని చెప్పి నెక్స్ట్ ఇంక బయలుదేరిన తర్వాత మా ఊరికి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గేట్ వేస్తారనమాట. కాసేపు వెయిట్ చేసాము, ఇంక బయలుదేరామన్నమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి. మేము ఊరికి బయలుదేరేటప్పుడు మా ఊర్లో చూపిస్తానని చెప్పాను కదా. మాకు ఊరికి చెరువు ఉంది. చెరువుకి పక్కన ఇది ధర్మారెడ్డి సంఘం అంటారనమాట. కరేళ్ళు ఇది ఒక గ్రామము. ఈ ధర్మారెడ్డి సంఘం ఉందనమాట ఇవతల వైపు. దీని పక్కన చెరువు ఉంటుంది. చెరువు ఆనుకొని మా ఊరు ఉంటుంది. ఇప్పుడు ఈ ఉన్న గ్రామం కూడా ఉండట్లేదండి, తీసేస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తీసేస్తున్నారు. సముద్రం అంచున ఏదో ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. ఆ ఫ్యాక్టరీస్ వల్ల ఈ ఇల్లులు గ్రామాలన్నీ ఖాళీ చేయమన్నారు. పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇది చెరువు అండి నేను చూపించేది. చెరువును ఆనుకొని చుట్టుపక్కల చాలా పొలాలు ఉన్నాయి. ఈ చెరువు వాటర్ వల్ల అందరూ పొలాలు పండించుకుంటూ వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే ఈ పొలాలు కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు ఆ పంట పొలాలు కూడా వేయొద్దంటున్నారు. ఇదిగోండి చెరువు ఇది. ఇప్పుడైతే వాటర్ లేవు. ఈ పంట పొలాలు చూసారుగా, ఎన్నో ఎకరాలు ఉన్నాయండి ఆ చెరువును ఆనుకొని. ఆ వాటర్ మీదే ఆ పంట పొలాలన్నీ కూడా ఆ వాటర్ మీదే పండేదండి. ఇంక ఇవన్నీ ఇప్పుడు వేయొద్దన్నారు ఈసారి పంట పొలాలు. వీటిల్లో మాకు మా చేలు కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే మా ఊరు దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది గుడి. ఈ గుడిలోకి ఇప్పుడు మేము వెళ్ళేది. ఇది మా అత్తగారు ఊరు అనమాట. దీన్ని వచ్చేసి ఆకుదొట్ల సంఘం అంటారు. ఇట్లా సంఘాలు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఎందుకో తెలియదు మరి. నేను ఎన్ని అనుకున్నా కానీ ప్రతిసారి అనుకున్నా మొక్కుబడి ఆగిపోతుంది ఏంటా ఎందుకని అనుకున్నాను. అసలు ప్రతిసారి ఏ పండగకు వచ్చినా కానీ ఈ గుడిలో అసలు చాలా బాగా అమ్మవారిని అలంకరిస్తారు. డెకరేషన్ చేస్తారు, అంతా చేస్తారు. ఒక్కసారి ఏంది సంఘం వచ్చిన తర్వాత ఊరంతా ఎంతో దుబీసమంటుందండి. నాకేం అర్థం కాలేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో పోయిందాల అలా అనిపించింది. ఊరు చూడంగానే ఒక్కసారి నాకేం అర్థం కాలేదు. గుడికి ఇంతసేపు వెయిట్ చేసాము, మొక్కుబడి తీరలేదు అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు అయితే పూజారి కూడా లేరనమాట గుడిలో. అమ్మవారిని కూడా ఈరోజు అసలుకి అలంకరణే చేయలేదు. బహుశా అందుకేనేమో నా ఫస్ట్ పొంగల్ ఈరోజు అయితే ప్రతిసారి ఉదయాన్నే పొంగల్ పెడతారు. గుడిలోనే పూజారి పెడతాడు. కానీ పూజారి ఈరోజు పొంగల్ కూడా పెట్టలేదు. తొలిసారి నా పొంగల్ అందుకోవాలనో ఏమో మరి. అందుకే ఇన్ని రోజులు అమ్మవారు నన్ను రప్పించుకోలేదు, ఇప్పుడు రప్పించుకుంది. ఇంకా నేనైతే పొంగల్ ఇంటి దగ్గర పెట్టుకొని తీసుకొచ్చానండి. మామూలుగా అంతా బాగుంటాయి, గుడి దగ్గర ఫ్యామిలీతో వచ్చి పెట్టుకోవాలి నేను. కానీ అది కుదరలేదు. ఇంటి దగ్గర పొంగల్ పెట్టుకొని ఇలాగ వచ్చేసాను అనమాట. చాలా బాధ అనిపిస్తుందండి. ఇక్కడ నేను ఒక 5 ఇయర్స్ ఉన్నాను అత్తగారు ఊర్లో. ఇక్కడ మాకు ఇల్లున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలని చెప్పి బేస్మట్టం వేసాను. కొన్ని కారణాల వల్ల ఉలవపాడు వెళ్ళిపోయాం మేము. ఉలవపాడులోనే ఉంటున్నాం ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఉలవపాడులో కూడా లేము. మేము మళ్ళీ మా అమ్మగారు ఊరికి వచ్చేసాము. అక్కడ లేము. ఈ ఊర్లో ఇంకా మా అత్తగారు వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా ఇంటికి అయితే నేను వెళ్ళడం లేదండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ చేదు జ్ఞాపకాల వల్లే నేను ఈ ఊరిని వదిలేసి పక్క ఊరికి వెళ్ళిపోయాను అనమాట. ఉలవపాడు అనేది వెళ్ళిపోయాను. అక్కడ కూడా లేను. అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మగారు ఊరికి వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే మొక్కుబడి తీర్చుకొని పొంగలైతే ఇంటి దగ్గర పెట్టుకొని వచ్చాను కదా. గుడి చుట్టూ తిరగాలి. ఇక్కడికి మళ్ళీ వస్తానో రాలేనని అదొక మనసులో అదొక టెన్షన్ అండి. మళ్ళీ గుడికి వచ్చి మొక్కుబడి తీర్చగలనా తీర్చలేనా, మళ్ళీ ఈ ఊర్లు తీసేసి వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు. నేను మళ్ళీ అని చెప్పి మనసులో గత 2 months నుంచి మనసులో అదొక బాధ అనమాట. నేను ఈ మొక్కుబడి తీర్చుకుంటానా లేదా అని చెప్పి. కానీ ఈరోజు వచ్చాను. తొలిసారి నా పొంగల్ అందుకోవాలని ఉంది. కావాలి ఈరోజైతే అమ్మవారికి శారీ కూడా కట్టి అలంకరణ చేయలేదు. పసుపు కుంకాలు పూసి బొట్లు పెట్టి అసలు ఎంత బాగుంటుంది ఈ గుడి. అలాంటిది ఈరోజు ఒక్కసారి చూడంగానే గుడి అయితే అసలు ఏమనిపించలేదు. నార్మల్ గుడిలాగా అనిపించింది. పూజారి కూడా లేరంట, ఇంకా వేరే ఆమె ఉందన్నమాట. ఆమె అయితే గర్భగుడిలోకి కూడా వెళ్ళరు ఎవరు. పూజారి మాత్రం ఆ గర్భగుడిలోకి వెళ్తారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు మేమైతే కోలాటం వేసాము. ఎంతో సందడి చేసి పొంగళ్ళు పెట్టుకొని ఎంతో సంతోషంగా అమ్మవారిని నిలుపుకున్నాం అనమాట. ఈ సంఘం వాళ్ళు అందరం కలిసి, మా ఊరు వాళ్ళందరూ కలిసి. అప్పుడైతే ఉన్నాను, అన్నింటిలో నేను పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు కొన్ని కారణం వల్ల వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ అమ్మవారికి ఏదనుకున్నా కానీ జరిగిద్దని అందరూ అంటారు. మరి నేను కోరుకున్నది ఎందుకో నా జీవితంలో అయితే నెరవేర్చలేకపోయింది. ఈ అమ్మని నేనైతే ఒకటి అడిగానని, నా ఫ్యామిలీ, నా కుటుంబం అని చెప్పి ఈరోజు నా ఫ్యామిలీ అనేది నాకు దూరం చేసింది. ఎందుకో తెలియదు. కానీ నేను ఒకటే అనుకుంటున్నాను, ఏది జరిగినా నాకు ఏది జరిగినా అది నా మంచి కోసమని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా ఎవరిని దూషించట్లేదు, ఏ దేవుడిని నేను అనుకోనండి. కానీ ప్రతిదీ మనకు కష్టం వచ్చిందని ఈరోజు దేవుళ్ళని తప్పు పట్టలేము. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పుడు చూస్తే అసలు చాలా మన అమ్మవారిని ఎంత బాగా అలంకారం చేస్తారంటే ఈరోజు అసలు ఏం లేదు. అసలు పువ్వులు కూడా అంతగా పెట్టాలి. నేను తీసుకొచ్చిన ఎన్నైతే అక్కడే పెట్టేశారు. అసలు కనీసం నేను తెచ్చిన పూలు కూడా అమ్మవారి మెడలో వేయలేదన్నమాట.
కానీ సాయంత్రం పూజారి గారు వస్తారండి. వచ్చిన తర్వాత అప్పుడు అలంకరణ చేస్తారు. ఆయన ఊరెళ్ళున్నారు. మధ్యాహ్నానికి వస్తారని చెప్పి ఇక్కడున్న ఆమె చెప్పింది. ఆయన వచ్చిన తర్వాత నేను తెచ్చాను కదా శారీ, ఈరోజు ఆ శారీ కట్టి సాయంత్రం మాత్రం అలంకరణ నేను తెచ్చిన శారీతోని, పువ్వులతోని ఈరోజు అలంకరణ చేస్తారండి. కంపల్సరీగా నమ్మకం నాకైతే ఉంది. అందుకే అమ్మ ఇన్ని రోజులు వెయిట్ చేపించిందనమాట. నువ్వు తెచ్చిన రోజు నేను ఆ శారీ నాకు కడతారని చెప్పి ఆ బొట్టు నేను ఆయన పెట్టుకోవాలని. అందుకే ఈరోజు కనీసం వాళ్ళని పూజించడం కూడా పోయింది. ఇక్కడ పోతురాజు ఉన్నారు కదా, ఇక్కడ కూడా పసుపు కుంకాలతో ఎంత పూజించి ఎంత బాగుంటుంది. కానీ అందుకే అనిపించింది అనమాట. అందుకే కావాలి ఇన్ని రోజుల నుండి నన్ను ఆపేసింది అమ్మవారు అని చెప్పి నేను తెచ్చిన శారీ సాయంత్రం అయితే అలంకరణ చేసి భజన చేస్తారు కంపల్సరిగా. ప్రతి పండక్కి సాయంత్రం అయితే అందరూ వచ్చి ఇక్కడికి భజన చేసుకుంటూ ఉంటారు. ఏది కూడా మన జీవితం లేదు, లైఫ్ లాంగ్ మనతో ఉండదండి. ఒక్కొక్కసారి ఏంటంటే అన్నిటిని వదిలేసేయాల్సి వస్తుంది. అది ఫ్యామిలీ అయినా సరే, కుటుంబం అయినా సరే, ఊరినైనా సరే, మనుషులనైనా సరే అన్నిటిని వదిలేయాలి. ఇప్పుడైతే నా పరిస్థితి అలాగైపోయింది. మొత్తానికైతే పొంగల్ చెల్లిచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది, నాకు సంతోషంగా అనిపించింది అనమాట. మళ్ళీ అయితే ఇంక ఇదిగోండి, ఇది మా ఊరు మొత్తం చాలా ఇళ్ళు ఉంటాయి ఇక్కడ. చెప్పాను కదా, ఇక్కడైతే నేనైతే ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళడం లేదండి. గుడి దగ్గర నుంచి నేరుగా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇది లాస్ట్ బజార్ చూపిస్తున్నాను కదా, ఈ బజార్ చివరనమాట మా ఇల్లు. ఇవన్నీ చాలా ఇళ్ళు ఉన్నాయి. పాపం వీళ్ళందరూ వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఖాళీ చేపిస్తే ధర్నాలు జరుగుతున్నాయి, ఇంకా ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడైతే మేమైతే రిటర్న్ అయిపోయాము. అంతా మొక్కుబడి అంతా తీర్చుకొని రిటర్న్ అయిపోయామండి. ఇప్పుడైతే ఉలవపాడు వచ్చేసాం మేము. ఆ సంగం దాటి ఉలవపాడు రావాలన్నమాట. ఉలవపాడ అంటే మామిడికాయలకి చాలా ఫేమస్ అండి. ఇక్కడ మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి. ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి తోటలో మామిడికాయలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇక మేమైతే ఉలవపాడ మీద నుంచి బయలుదేరాం మా ఊరికి. దారిలో అయితే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఈ గుడి దగ్గర కూడా ఇంకోసారి వచ్చినప్పుడు వీడియో తీస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.